హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి కొన్ని స్టాఫ్ నర్స్ పోస్టులకి మనకి ఇక్కడ చూడొచ్చు. సో బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి ఫరీద్ కోటా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఏడు మొత్తం కూడా తెలుసుకుందాం. వీడియోని ఎవరైనా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ స్టాఫ్ నర్స్ పోస్టులు మొత్తం కూడా మనకి 120 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 120 పోస్టులకు గాను మనకి ఇక్కడ చూడొచ్చు. సో చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా 3 ఇయర్స్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ అంటే జీఎన్ఎం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకు పర్ మంత్ శాలరీ వచ్చేసి చూసుకున్నట్టయితే రూ. 29,900 అయితే మనకు పర్ మంత్ రూ. 29,200 అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే మనకి పోస్టుల వివరాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం కూడా సో పర్టికులర్గా కేటగిరీ వైజ్గా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎస్సీ, స్కినీ అండ్ అలాగే మొత్తం టోటల్ కేటగిరీ ఓకే అన్రిజర్వ్డ్ బీసీ అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అనేది కూడా మనకు మొత్తం కూడా ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 120 వేకెన్సీస్ అనమాట. ఇకపోతే మనకి ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఒకసారి చూసినట్టయితే సో 37 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. సో రిలాక్సేషన్ కూడా మనకు వర్తిస్తుంది. అండ్ 37+ మీకు అంటే 40-45 వరకు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఒకటి ఏంటంటే సో ఇది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో పంజాబ్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే అది వీటికైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకి ఇక్కడ లింక్ కూడా నేను ఈ వీడియో కింద అయితే పెట్టాను. లింక్ పై క్లిక్ చేసి అప్లై అయితే చేసుకొని అక్కడ పంజాబ్ నియర్ బై పంజాబ్లో ఎవరైనా మన వాళ్ళే ఉంటే సో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు, తెలుగు వాళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే మీకు అక్కడ మనకు పంజాబ్ రాష్ట్రంలో రిజిస్టర్ అయినటువంటి నర్సింగ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో అది ఆ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మనకు కావాలన్నమాట. అంటే పంజాబ్ నర్స్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు వాళ్ళు. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీ, జస్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా తీసుకుంటాము అని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అయితే తెలుగు వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా పంజాబ్లో కానీ ఒక ఏరియాలో ఉంటే ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి మన ఈ యొక్క ఛానల్లో. సో కాబట్టి అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. పంజాబ్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేసి ఇప్పుడే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.